ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ ఇన్ఫెక్షన్స్లో కూడా టీబీ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. టీబీ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో ఏంటంటే ట్యూబ్లోను యూట్రస్లోను అతుకులు అనేవి ఫామ్ అవుతాయండి. ఈ అతుకులు ఫామ్ అయిన చోట మనకి ట్యూబ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. దీంతో మనకి ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్లో ఇది ఏంటంటే నార్మల్గా ఆడవారిలో మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది యూట్రస్ నుంచి బయటకు వచ్చేస్తుంది ప్రతి నెల. కానీ కొంతమందిలో ఏంటంటే ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది రివర్సల్ ఫ్లో జరిగి ట్యూబ్స్లోకి ఓవరీస్ దగ్గరికి చేరుకుంటుంది. మనకి ఈ బ్లడ్ రివర్సల్ ఫ్లో వల్ల బ్లడ్ అక్కడ ఉండిపోయి చేరుకుపోయి అక్కడ మనకి అతుకులు అనేవి ఫామ్ అవుతాయి. దాంతో కూడా మనకి ట్యూబల్ ఫంక్షన్ అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్జరీస్. ప్రీవియస్గా ఏమైనా అబ్డామినల్ సర్జరీస్ జరిగినా కానీ, యూట్రస్కి సంబంధించి ఏమైనా ఫైబ్రాయిడ్స్ రిమూవల్ కానీ, లేకపోతే సిజేరియన్ కానీ ఇలాంటి సర్జరీస్ అయినా కూడా అలాంటి వారిలో కూడా మనకి అతుకులు అనేవి ఫామ్ అవుతాయి లోపల. సో దాంతో కూడా మనకి ట్యూబ్స్ ఫంక్షన్ అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఎవరికైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ రావడం, దాంతో ట్యూబల్ సర్జరీస్ ఏమైనా జరిగినా కూడా మనకి ట్యూబ్ ఫంక్షన్ అనేది పోతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది తక్కువగా ఉంటుంది వీళ్ళలో.